సో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ చూసుకుంటే ఆపరేటర్స్ అనమాట. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటి? కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఏంటి? లాజికల్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్. ఈ 4 ఆపరేటర్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఈరోజు ఈ 4 ఆపరేటర్స్ మనం అయితే డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఆన్‌లైన్ పైథాన్ కంపైలర్ అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం ఈ ఆపరేటర్స్ అనేవి దేనికి ఉపయోగపడతాయి ఫస్ట్ మనం అయితే మాట్లాడుకుందాం. అసలు ఈ ఆపరేటర్ దేనికి ఉపయోగపడుతుందంటే ఏదైనా ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ చేయడానికి అయితే ఇది ఉపయోగపడుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్ ఇవైతే ఉంటాయి కదా! సో, వాటిలకైతే ఇలా యూజ్ చేస్తారనమాట. సో, మీకైతే ఒకటి చెప్తాను. మీకైతే దాన్ని బట్టి అయితే అర్థమైపోద్ది. సో, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఏ అని చెప్పి ఒక నంబర్ అయితే ఇద్దాం. అండ్ బి అని చెప్పి ఒక నంబర్ అయితే ఇద్దాం. స్మాల్ నంబర్స్ ఇస్తున్నాను. మీకు పెద్ద డిఫరెన్స్ ఏంటో అంటే ప్రతీదీ అర్థం అవ్వాలని చెప్పి. సో, ఇప్పుడు వీటిల మధ్య మనం అయితే ప్రతీదీ ఆపరేషన్ చేసేది చూద్దాం. ముందుగా అర్థమెటిక్ ఆపరేషన్స్. సో, ఇప్పుడు ప్రింట్ ఏ ప్లస్ బి. అంటే ప్లస్ అనేది ఇక్కడ అర్థమెటిక్ ఆపరేషన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్నే కాపీ చేస్తున్నాను. కాపీ చేసి మధ్యలో మనం అయితే ఆపరేటర్‌ని అయితే మారుతూ ఉన్నాం. సో, ఇలా కాపీ అయితే చేసేసాను. అండ్ ఇప్పుడు ఇక్కడ ప్లస్ బదులు మైనస్. అండ్ ఇక్కడ ఇంటూ మల్టిప్లికేషన్‌కి అయితే ఈ స్టార్ సింబల్ అయితే వాడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ దగ్గరైతే బై డివైడెడ్ బై సింబల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లోర్ డివిజన్ డబల్ అనమాట. ఈ ఫ్లోర్ డివిజన్ ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి కోఎఫిషియంట్‌లో 3.23 అలాగే ఏమైనా వచ్చిందంటే మనకి మోస్ట్ పాసిబుల్ లెస్ దాన్ దట్ నంబర్ గాని, ఈక్వల్ టు దట్ నంబర్ గాని అయితే ఇస్తదనమాట. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ 3.36 వచ్చిందనుకోండి. 3 అనేది ఫ్లోర్ డివిజన్ అనమాట. అలా ఇస్తది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పర్సెంటేజ్ సింబల్. ఈ పర్సెంటేజ్‌ని మాడ్యులో అంటారనమాట మన కోడింగ్ లాంగ్వేజెస్‌లో. మాడ్యులో అంటే మనకిది రిమైండర్‌ని అయితే ప్రింట్ చేస్తది. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఏదైనా డివిజన్ చేసామంటే కింద మనకైతే మిగులుతది కదా! సో, దాన్నే ఇది ప్రింట్ చేస్తదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాగ డబుల్ స్టార్ అయితే ఉంటది. సో, ఈ డబుల్ స్టార్ అంటే మనకి ఎక్స్‌పోనెన్షియల్ అనమాట. అంటే పైన 2 స్క్వేర్, 3 స్క్వేర్ అని అయితే ఏస్తుంటాం కదా! సో, ఆ స్క్వేర్ అనమాట ఇది. సో, ఇవి అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే. సో, ఇవన్నీ ఒకసారి మనం రన్ చేసి అయితే చూద్దాం. సో, చూసారు కదా! ఇక్కడ మనకైతే వాల్యూస్ అయితే వచ్చాయి. అంటే ఇప్పుడు 2+3 ఎంత 5. 2 - 3 ఎంత -1. అలాగా మనకైతే ఆపరేటర్స్ అయితే పెర్ఫార్మ్ చేసాయన్నమాట. సో, ఇవి అర్థమెటిక్ ఆపరేటర్స్. ఇవైతే అర్థమయ్యాయి కదా! అర్థమెటిక్ ఆపరేటర్స్. ఇప్పుడు నెక్స్ట్ వీటిల్లో ఈ ప్లేస్‌లో మనం కంపారిజన్ ఆపరేటర్స్ అయితే పెడదాం. కంపేర్ చేస్తాయన్నమాట. అంటే ఈక్వల్ టు బి. అంటే ఇక్కడ ఈక్వల్ టు ఒకటే పెట్టొచ్చు కదా! మీకు డౌట్ రావచ్చు. ఒకటి ఎందుకు పెడతారంటే అసైన్‌మెంట్ చేయడానికి. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఏ ఈక్వల్ టు 2 అని అయితే పెట్టాం కదా! అంటే ఏ అనేది 2 అని అర్థం. అది అసైన్‌మెంట్ అంటారు. అదే ఇప్పుడు ఏ ఈక్వల్ టు 2 అంటే 2 ఈక్వలా అంటే ఏ వాల్యూ, బి వాల్యూ సేమా అని చెప్పి అడుగుతున్నట్టనమాట. సో, ఆ డిఫరెన్స్ అయితే గుర్తుపెట్టుకోండి. బిగినింగ్‌లో కొద్దిగా కష్టంగా ఉంటది గానీ మీరు వెళ్ళే కొద్దీ ఈజీగానే ఉంటది. అండ్ ఇక్కడ ఇలాగుంది కదా! ఎక్స్‌క్లమేటరీ మార్క్ ఈక్వల్ టు ఇది నాట్ ఈక్వల్ టు అనమాట. ఇది కంపేర్ చేస్తది. అండ్ లాస్ట్‌లో మనం ప్రింట్ చేసినప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ అనేది అయితే ఇస్తదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్రేటర్ దెన్ సింబల్. సో, వీటిల్ని ఏమంటారు మనం కంపారిజన్ ఆపరేటర్స్ అంటారు వీటిలన్నిటిని. సో, గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఈక్వల్ టు. సో, ఇలా ఉంటదనమాట. సో, ఇవి ఏమంటారు కంపారిజన్ ఆపరేటర్స్ అంటారు. సో, ఇప్పుడు కంపేర్ చేస్తే మనకు ఆన్సర్స్ ఎలా వస్తాయంటే ట్రూ అండ్ ఫాల్స్ ఉంటది. రన్ చేస్తున్నాను చూడండి. సో, చూసారు కదా! ఫాల్స్, ట్రూ అని చెప్పి అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాజికల్ ఆపరేటర్స్ అనమాట. లాజికల్ ఆపరేటర్స్ ఏంటంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక 2 పెర్ఫార్మ్ చేసామనుకోండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది అండ్ ఇది. ఈ 2 మనం అయితే చెక్ చేయాలి. అండ్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఎలాగో ఫిజిక్స్‌లో అయితే చదువుకొని ఉంటారు. సేమ్ అదే ఇక్కడ కూడా అప్లికేబుల్ అవుతదనమాట. అండ్ అంటే ఈ 2 పెర్ఫార్మ్ అవుతేనే మనకు ట్రూ వస్తదనమాట. సపోజ్ ఇయన్నీ నేనైతే తీసేస్తున్నాను ఇక్కడ. సో, ఇక్కడ అని పెట్టి మనం ప్రింట్ చేసామనుకో 2 మనకైతే ట్రూ అవుతే అప్పుడు ట్రూ అని వస్తాయి. 2 ఫాల్స్ అయితే అప్పుడు ఫాల్స్ అని వస్తది. లేదంటే ఏదో ఒకటన్నా అందులో అవ్వలేదంటే అది కూడా ఫాల్స్ అనే వస్తది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఫాల్స్ అనైతే వస్తది. చూడండి ఫాల్స్ అనేది వచ్చింది కదా! ఎందుకంటే ఏ ఈక్వల్ టు బి కాదు. ఆ కండిషన్ రాంగ్ అయింది. కాబట్టి మనకు ఫాల్స్ అనేది వచ్చింది. కానీ ఇది ట్రూయే. ఏ నాట్ ఈక్వల్ టు బి అనేది ట్రూయే. కానీ మనకి ఏదో ఒకటే కాదు కదా! 2 అవ్వాలి అండ్ అని ఉన్నప్పుడు. ఒకవేళ ఇప్పుడు ఆర్ అని పెడితే మనకు ట్రూ వస్తదనమాట. ఎందుకంటే ఒకటన్నా రైట్ కాబట్టి అందులో. సో, చూడండి ఇక్కడ. సో, ట్రూ వచ్చింది చూసారా? అంటే ఆర్ అంటే ఏదో ఒకటి అవ్వాలి. అండ్ అంటే 2 అవ్వాలి. సో, ఇక్కడ చూసారు కదా! నాట్ నాట్ ఈక్వల్ టు బి అని పెట్టాం. సో, ఫాల్స్ వచ్చింది. అసలు మనకి ఏంటి ఇక్కడ? ఏ అనేది నాట్ ఈక్వల్ టు బి. అది కరెక్టే. కానీ ఇక్కడ నాట్ అని పెట్టాం. అంటే దానికి అపోజిట్ అనమాట. సో, అది ఈ లాజికల్ ఆపరేటర్స్ అనమాట. ఇంకా చాలా ఉంటాయి. కానీ ఇవి బేసిక్. ఇవి మెయిన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వీటి గురించి మాట్లాడుకుందాం. ఇవేంటంటే డైరెక్ట్ అసైన్‌మెంట్ చేసేయొచ్చనమాట మనం. అంటే ఎలాగంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇలాగా మీకు ఇది మీ వాల్యూ అనమాట. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 3 ఇలా చెయ్యాలి. అంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత 2. అంటే ఇప్పుడు ఈ 2+3 ఇలాగా మనమైతే రాస్తాం గదా! సింపుల్‌గా అయితే. కానీ ఇప్పుడు దీన్ని మనం ఒకేసారి అయితే పెర్ఫార్మ్ చేయొచ్చనమాట. ఎలాగంటే ఏ ప్లస్ ఈక్వల్ టు 3. సో, ఇలా చేసామంటే మనకు ఒకేసారి అసైన్‌మెంట్ వస్తదనమాట. అసైన్‌మెంట్ అయిపోయి, యాడ్ అయిపోయి మనకైతే వస్తది. సో, ఇప్పుడు ప్రింట్ ఏ. సో, చేసామంటే ఇప్పుడు మనకైతే డైరెక్ట్ 5 అనైతే వస్తది వాల్యూ. సో, ఇప్పుడు డైరెక్ట్ రన్ చేస్తే 5 అయితే వస్తదనమాట ఇలాగా. సో, ఇందాక నేనైతే ఇక్కడ ఏ+3 కూడా ఉంచేసాను. అందుకే 8 వచ్చింది. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ మైనస్ కూడా అయితే మార్చుకోవచ్చనమాట. సో, మైనస్ ఇలా మార్చుకుంటే డైరెక్ట్ మనకు మైనస్ ఆపరేషన్ అయితే
డైరెక్ట్‌గా అయితే అయిపోద్దనమాట. సో, సేమ్ అలాగే ప్రతీదీ. మీకు ఇందాక అర్థమెటిక్ ఆపరేటర్స్‌లో అయితే చెప్పాను కదా ఇవి. సో, సేమ్ ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ డైరెక్ట్ అసైన్‌మెంట్ అయితే యూజ్ చేసి చేయొచ్చనమాట. సో, అలాగని ఫ్రెండ్స్. సో, మీకైతే అర్థమెటిక్ ఆపరేటర్స్, ఈ అసైన్‌మెంట్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్ అండ్ లాజికల్ ఆపరేటర్స్ ప్రతీదీ అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్‌లో పెట్టండి. నాకైతే డౌట్స్ రావట్లేదు అసలు కామెంట్స్‌లో మీరు పూర్తిగా వింటున్నట్లయితే తెలియట్లేదు నాకు. ఒకవేళ మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద ఎలాంటి మొహమాటం లేకుండా పెట్టండి. నేను ప్రతిదానికైతే రెస్పాండ్ అవుతాను. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. కొద్దిగా లాంగ్ అయినట్టుగుంది. సో, ఇంకా కొద్దిగా షార్ట్‌గా చేయడానికి అయితే ట్రై చేస్తాను. కానీ మీకు క్లియర్‌గా అర్థం అవ్వాలి అని చెప్పైతే నేను కొద్దిగా టైం తీసుకుంటున్నాననమాట. సో, ఓకే ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. బాయ్ బాయ్.